నమస్తే K24 న్యూస్. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రఖ్యాత 108 శివలింగాల శివాలయంలో శివపార్వతుల కళ్యాణం, ప్రత్యేక పూజలు, భక్తుల నామస్మరణతో గ్రామం శివమయం అయింది. భారతదేశంలో రెండవ 108 శివలింగాల ఆలయం. మొదటిది కాశీలో, రెండవది లక్ష్మీపూర్ గ్రామంలో. దగ్గరగా చూస్తే పెద్ద శివలింగంలా కనిపించి చుట్టూ 107 చిన్న శివలింగాలు ఉంటాయి. పండుగ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. 2 రోజులుగా గ్రామం శివనామస్మరణతో మారుమోగింది. రోజు మనం బెజ్జంకి మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఉన్నాం. మనం ఈరోజు నిన్న ఇవాళ రేపు ఒక 3 రోజులు మహాశివరాత్రి పురస్కరించుకొని ఇక్కడ వైభవంగా సాగుతున్న జాతరకు ఈ యొక్క గ్రామంలో ఏంటంటే ఒక్క లింగం ఉన్న శివలింగం. ఆ శివలింగానికి ఒక్క శివలింగాన్ని పూజిస్తే 100 శివలింగాలను పూజించినట్ట. ఆ 108 శివలింగాలు ఉన్నాయట. ఆ 108 శివలింగాల కోసం మనం ఇక్కడికి చూడడానికి వచ్చిన శివలింగాలు ఏది ఉంటాయో మన భక్తుల నోటితోటి విన్నామని K24 న్యూస్ ఆధ్వర్యంలో రావడం జరిగింది. ముందుగా మీ K24 న్యూస్ కు మా శివాలయానికి వచ్చి మా కాశీలింగేశ్వర స్వామి శివాలయానికి వచ్చినందుకు మీ K24 న్యూస్ వారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే లోపల ఇది ఉత్సవ విగ్రహాలు ఇవి. ఈ రోజే నిన్ననే ప్రతిష్ట మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఉత్సవ విగ్రహాలను నిన్న ఒక హైదరాబాద్ ఆయన స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ రోజు ఈ రోజు కూడా వారు కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి వస్తున్నారు. అలాగే 108 లింగాలు లోపల ఉన్నాయి. ఒకసారి చూద్దాం. చూసేది ఏంటంటే మనం ఇక్కడ ఇడికలు చూస్తే ఒకటే లింగం కనబడుతుంది, కానీ వీళ్ళు మాత్రం 108 లింగాలు ఉంటాయంటారు. ఆ 108 లింగాలు ఎలా ఉంటాయి కానీ ఆ గుళ్ళకి పోయి మనం ఇప్పుడు చూడడం జరుగుతుంది. నమః శివాయ. ఈ గుడిలో చూస్తుంటే ఒకటే లింగం లెక్క కనబడుతుంది, కానీ ఈ లింగానికి 108 లింగాలు ఉన్నాయట. 108 లింగాలు ఏడు ఉన్నాయని మన అయ్యగారిని కానీ భక్తులు కానీ అడిగి తెలుసుకుందాం. అయ్యగారు 108 108 किधर है? इधर 108 चिन्ना 108 होता। ये भगवान काशी लिंगेश्वर स्वामी इधर तेलंगाना में पहली बार महादेव इधर विराजमान किया गया। ये इधर तेलंगाना में कहीं नहीं है, ना मध्य प्रदेश में भी नहीं है इतना। बाकी मध्य प्रदेश में कहीं है, बाकी ये मालूम नहीं है किधर है। बाकी विद्या में नाको है। अच्छा वही है, हिंदी पंडित है वही है, लेकिन ये हिंदी में बोलकर ఇది ఒక్కటే లింగం ఉన్నది. ఈ లింగానికి ఆనుకొని ఇవి ఉన్నాయి, చిన్న చిన్న కనబడుతున్నాయి. 1 2 3 ఇట్లా లైన్లు ఉన్నాయి. 1 2 3 4 5 6 లైన్లు ఉన్నాయి. ఇవన్నీ లెక్క పెడితే ఈ యొక్క పెద్ద లింగం చుట్టూ 108 లింగాలు ఉంటాయన్నది మనకు స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణలో ఎక్కడ లేదట. ఇదే మన బెజ్జంకి మండలం లక్ష్మీపురం గ్రామంలో 108 లింగాల విగ్రహం ఎన్నో ఉన్నది అనేది మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది. స్వామి ఒక్కటే లింగానికి ఆనుకొని 108 లింగాలు ఉన్నాయని చెప్తారు. ఈ భారతదేశంలో ఇట్లాంటి లింగాలు ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? ఇది భారతదేశంలో మన ఈ కాళేశ్వరంలో ఒకటి ఉంది. మనది తెలంగాణలో కాకుండా భారతదేశంలోనే 2వ ప్లేస్ లో ఉంది ఇది. ఎందుకంటే ఈ 108 ఒకే లింగం మీద 108 లింగాలు ఉండేది భారతదేశంలోనే 2వది. ఇది కాళేశ్వరంలో కాశీలో ఉంది, తర్వాత ఇక్కడ ఉంది తప్ప భారతదేశంలోనే, తెలంగాణలో కూడా కాదు, భారతదేశంలో కాశీలో ఒకటి ఉంది. ఈ మన బెజ్జంకి మండలం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్లో 2వదిగా గెలిచి ఈ 1 ఇయర్ సంవత్సరాన్ని కోరిన వారికి కొంగు బంగారంగా వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుస్తూ దివ్యమానంగా భక్తులకు అనుగ్రహం ఇస్తూ భక్తుల కోరికల మేరకు ఈ రోజు కూడా చాలా మంది దర్శించుకొని మా భక్తులకు కూడా అనుగ్రహం ఇస్తున్న శివయ్యకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ లింగం లింగం కంప్లీట్ గా కింద ఏదైతే యంత్రబలం ఉంటుందో యంత్రబలం నుంచి పైదాకా ఉంటుంది. మా లింగము ఇలాంటి లింగము తెలంగాణలో ఎక్కడ లేదు. మరియు ఈ లింగం మేము తీసుకొచ్చిన లింగం ఒకటి, దీని వెయిట్ 8 టన్నుల వరకు ఉంటుంది. మరి ఉత్సవాలు అనేది ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఈ సంవత్సరం నుంచి మొదలుకొని ఊరేగింపు, ముందు రోజు ఊరేగింపు, నెక్స్ట్ డే రోజు ఇంకా ఈ టెంపుల్ కి డెవలప్మెంట్ చేసేది ఉంది. నవగ్రహాలు, యాగశాల ఇవన్నీ కూడా చేసేది ఉంది.
ఇవన్నీ కూడా ముందు త్వరలో కంప్లీట్ చేస్తాం. బెజ్జంకి మండలంలోని లక్ష్మీపురం గ్రామం ఇక్కడ శ్రీ విశాలాక్షి సమేత శ్రీ కాశీలింగేశ్వర స్వామి విగ్రహం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో మా లక్ష్మీపూర్ శ్రీ విశాలాక్ష్మి సమేత కాశీలింగేశ్వర స్వామిని దర్శించుకొని అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ కోరిన కోరికలు త్వరగా తీరుతున్నాయి కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో కోటెత్తిరు. ఈరోజు శివరాత్రి పురస్కరించుకొని ఈ ఆలయ కమిటీ కూడా చాలా ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా వారికి కూడా ఆలయ చైర్మన్ గారికి, కమిటీల సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మున్ముందు ఈ వార్షికోత్సవాలు ప్రతి సంవత్సరం శివరాత్రికి ఒక రోజు ముందు ఉత్సవ విగ్రహాలను వార్షికోత్సవం చేయడం జరుగుతుంది. నిన్న కోలాటాలతో తప్పు సప్పులతో ఊరంతా ఉత్సవాలు చేయడం జరిగింది. ఈ రోజు కూడా శివ కళ్యాణం బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి ఈ విశిష్టత ఈ లింగం 108 ఒక్క లింగం 108 లింగాలు ఉన్నాయి. ఒక్క చెంబేడు నీళ్లు లింగం మీద పోస్తే 108 లింగాల మీద పోసినంత పుణ్యం కలుగుతుందని ఇక్కడి నుంచి బలిపురం నుంచి తెచ్చారు. ఈ పీఠాన్ని తెలంగాణలోనే అతి ప్రాముఖ్యత గల శివలింగంగా ఇక్కడ లక్ష్మీపురంలో వెలిసింది. ఈ భక్తులు కూడా ఈ శివలింగాన్ని అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ శివపార్వతుల అనుగ్రహం పొందాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఓం నమః.